హలో ఎవ్రీవన్. కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. ఇందాక చూసినట్టు అక్కడ మనం పటాలు వేసుకుంటున్నారు, గుండం చూసాము. సో దాని తర్వాత మనం వచ్చేసి బయటికొచ్చాక గుండం దగ్గరకొచ్చాము. ఇక్కడ నుంచి చూసారా వ్యూ అనేది ఎలా ఉందో. సో అదనేది జాతర వైబ్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఆ జాతరని చూసాక మా చిన్నప్పుడు మేము చేసే జాతరలో చేసే అల్లరే గుర్తుకొచ్చిందండి. అది కొనివ్వండి, ఇది కొనివ్వండి అని చెప్పేసి అమ్మ వాళ్ళని సతాయించడం ఇదే గుర్తుకొచ్చింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఫోటో స్టూడియో అనేది కనిపించింది. చాలా బాగా అనిపించింది సెట్టింగ్ అంతా. సో ఇక్కడ ఫొటోస్ అనేది దిగొచ్చు. మా ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. సో అక్కడ నుంచి మేము ఎల్లమ్మ గుడికి వెళ్ళిపోయాము. సో ఎల్లమ్మ దర్శనానికి అయితే మేము పైకి వెళ్తున్నాము. చూడండి ఎల్లమ్మ దర్శనం కూడా అయిపోయింది. సో అక్కడ కెమెరాస్ అనేవి అలౌ లేదు, బట్ ట్రై చేశాను. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ కళ్ళుతో ఫినిషింగ్ ఇచ్చాను. అలా మధ్యలో కొండపోచమ్మ గుడికైతే వచ్చాము. అక్కడ కాలు కడుక్కొని వెళ్తుంటే మా చిన్నోడు చూడండి వాటర్తో ఎలా ఆడుతున్నాడో. అలా కాళ్ళు కడుక్కొని సో దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి టెంపుల్ అయితే స్టార్టింగ్ ఇలా ఉంది ఎంట్రన్స్. అండ్ చూడండి ఇది టోటలీ మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ పైనే ఉంది అమ్మవారు అనేది. సో పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత మనకి చూద్దాం, స్టార్ట్ అయిపోయాము. సో పైన ఉన్నారు అమ్మవారు. సో సో ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా ఫోన్స్ వెళ్ళలేదండి, రాయింది. సో అలా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఎలాగో. సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం అనేది తీసుకున్నాము. ఇక్కడ పులిహోర, లడ్డు, మిశ్రీ అనేది ప్రసాదంగా ఉంది. అండ్ కిందికి వచ్చేసాక ఇక్కడ కూడా జాతర వైబ్స్ అనేవి ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి. అయితే నాకైతే టెడ్డీ బేర్స్ అయితే చాలా నచ్చేసాయి. అక్కడే మనం వండుకొని కూడా తినొచ్చు. అండ్ మనకు అక్కడే వండి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా వరకు ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ కుకింగ్, నాటుకోళ్ళు అనేది ఎక్కువ అవుతాయి. మా చిన్నోడు చూడండి కొబ్బరి తింటున్నాడు. సో ఫైనల్లీ మేమైతే ఇంటికి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. సో నేచర్ అనేది చాలా బాగుందండి. చాలా పొలాలు, ఈవినింగ్ టైం. సో ఫైనల్లీ డే అనేది ఇలా ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టెంపుల్తో కలుద్దాం. బాయ్ బాయ్.